మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి కాంగ్రెస్ నాయకుల తీరును ఖండించారు. తెలంగాణలో ఎక్కడైనా ఎవరైనా క్యాంపెయినింగ్ చేసుకునే అర్హత ఉందని, ఒక పౌరుడిగా రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ బీఆర్ఎస్ ప్రచారంను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటమి భయంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడడం సరైంది కాదన్న భద్రారెడ్డి మరోమారు ఇదే పరిస్థితి పునరావృతమైతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. జై తెలంగాణ. ఇబ్బంది లేకుండా 400 అవుతుంది కూడా మంచి ఈజీ అవుతుంది. ఎంత అవుతుంది కస్టమర్ 19 గంటలు అవుతుంది కదా, నెక్స్ట్ మీకు 400 రూపాయలు అవుతుంది. మీట్ పెట్టడం జరుగుతుంది. దానికి మన ముఖ్య అతిథులుగా వచ్చిన మన సర్పంచ్ మాధురమ్మ గారు, మన ఎంపీటీసీ నారాయణ శర్మ గారు, మన అతిథులకి అదేవిధంగా ముఖ్య నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నిన్న కీసర మండలం కీసర గ్రామంలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూశారు. అంటే ఒక కాంగ్రెస్ గుండాలు అంటే మా స్టాఫ్ వచ్చారు వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి. అదేవిధంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళిద్దరు ముగ్గురిని ఏరాయిన్ చేసుకొని అంటే వాళ్ళు ఒక మూలకు తీసుకుపోయి వాళ్ళని భయభ్రాంతులుగా గురి చేసి గలీజ్ మాటలు మాట్లాడి ఫోన్లు గుంజుకొని గల్లలు పట్టుకొని ఇదేందన్నట్టు. ఇది ఎక్కడ ఉంటున్నాం మనం? తెలంగాణలో ఇన్ని రోజులు మనం ఇట్లాంటి పరిస్థితి మనం చూసామా? ఇక్కడ కీసర గ్రామంలో ఇది ఏంది పరిస్థితి అని నేను ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. నేను వాళ్ళ అంతా అంటే వాళ్ళ క్యాండిడేట్ అంటే 4th క్లాస్ చదివిండు, వాళ్ళ ఎలక్షన్ రూల్స్ తెలియదేమో, అది అర్థం చేసుకుంటాం. ఆ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన 4th క్లాస్ చదివిండు, ఆయనకి ఎలక్షన్ రూల్స్ తెలియదు, ఏం రూల్స్ తెలియదు. అట్లీస్ట్ పక్కన వాళ్ళనే చెప్పాలి కదా. అంటే ఒక గ్రామంలో ఏ ప్రాంతంలో నుంచి అయినా వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు. భారతదేశంలో ఎక్కడి నుంచన్నా వచ్చి వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు. అంటే పక్క రాష్ట్రం నుంచి డీకే శివకుమార్ వాళ్ళు రావట్లేదా? వాళ్ళు రాహుల్ గాంధీ ఎందుకు పీకరికి వస్తుంది ఆయనకి తెలంగాణకి? ఆయనకేమవసరం? సో దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఈసారి ఇదే పరిస్థితి పోతే 1000 మంది పక్క గ్రామం నుంచి కూడా తీసుకొచ్చి మేము ఇక్కడ క్యాంపెయిన్ చేపిస్తాం, ఏమైనా చేస్తాం. మా ఇష్టం అది. 28వ తారీఖు వరకు ఎవరన్నా క్యాంపెయిన్ చేసుకోవచ్చు. ఎవరు అప్పటికి ఎవరు శక్తి లేదు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ కానీ స్వాట్ టీం కానీ కంప్లైంట్ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చి రెస్పాన్సిబిలిటీగా చూస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి జవాబు చెప్తారు. మీరు ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. దయచేసి ఇంకోసారి ఎవరన్నా కానీ మా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మా స్టాఫ్ కానీ ఎవరైనా చేతులు లేపితే గలీజ్ మాటలు మాట్లాడితే బాగుండదు. ఇప్పుడు మీ క్యాండిడేట్ ఎట్లయినా 3 ఆయన ఓటర్ అడగని ఓటర్ అడిగితే కరెంట్ ఇస్తున్నాడు. అదేవిధంగా బీసీ బంధు కూడా వస్తుంది. మీకు వచ్చిందా బీసీ బంధు?
ఖమ్మంకి వచ్చిందా? ఓకే, కంగ్రాచులేషన్. మీరు అందరు కూడా వస్తుంది విడుదల వాళ్ళుగా ఇప్పుడు రాకున్నా కూడా అందరు కూడా బీసీ బంక్ వస్తుంది 1,00,000 రూపాయలు. దయచేసి అందరూ కూడా కారు గుర్తు కొట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. లాస్ట్ టైం సార్ కోసము నేను ఒక వారం రోజులు ఫ్రీ కటింగ్ పెట్టాను సార్. ఇప్పుడు వేస్తామని చెప్పు పేదింటి కడప కూడా మన కేసీఆర్ గారు రీచ్ అవుతున్నారు. మనందరం కూడా కేసీఆర్ గారు భారీ ఎత్తున గెలవబోతున్నారు. ప్రవీణ్ నీళ్ళు కొంచెం మీరు మొబైల్ చూడదు, ఫోన్ చూడదు, భద్రం చూడదు అంతే. ఇక్కడ చూడరా, ఇక్కడ చూడరు. సరిపోయి జై మల్లన్న, జై మల్లన్న, జై కేసీఆర్, జై తెలంగాణ, ఆరు గుర్తుకే, జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లన్న, ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే. కారు గుర్తు కొట్టాను. ఇంకా కేసీఆర్ గారి స్కీమ్లు కూడా చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. అంతా కూడా మీరు చూస్తా ఉన్నారు. కేసీఆర్ బీమా, ప్రతి ఇంటి బీమా, గురుకుల పాఠశాలలు కానీ ఆసరా పెంచారు, మంచిగా ఇంకా పెంచుతున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా కారు గుర్తు కొట్టాలని గ్యాస్ సిలిండర్ ఇబ్బంది లేకుండా 400 అవుతుంది. కూడా మంచి ఈజీ అవుతుంది. ఎంత అవుతుంది? 19 గంటలు అవుతుంది కదా. నెక్స్ట్ మీకు 400 రూపాయలు అవుతుంది. నిన్న కీసర మండలం, కీసర గ్రామంలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూశారు. అంటే ఒక కాంగ్రెస్ గూండాలు అంటే మా స్టాఫ్ వచ్చారు వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి. అదేవిధంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళిద్దరు ముగ్గురిని ఏరాయింగ్ చేసుకొని అంటే వాళ్ళు ఒక మూలకు తీసుకుపోయి వాళ్ళని ఓ భయభ్రాంతులుగా గురి చేసి గలీజ్ మాటలు మాట్లాడి ఫోన్లు గుంజుకొని గల్లలు పట్టుకొని ఇదేందన్నట్టు. ఇది ఎక్కడ ఉంటున్నాం మనం? తెలంగాణలో ఇన్ని రోజులు మనం ఇట్లాంటి పరిస్థితి మనం చూసామా? ఇక్కడ కీసర గ్రామంలో ఇది ఏంది పరిస్థితి అని నేను ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. నేను వాళ్ళ అంతా అంటే వాళ్ళ క్యాండిడేట్ అంటే 4th క్లాస్ చదివిండు, వాళ్ళ ఎలక్షన్ రూల్స్ తెలియదేమో, అది అర్థం చేసుకుంటాం. ఆ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన 4th క్లాస్ చదివిండు, ఆయనకి ఎలక్షన్ రూల్స్ తెలియదు, ఏం రూల్స్ తెలియదు. అట్లీస్ట్ పక్కన వాళ్ళనే చెప్పాలి కదా. అంటే ఒక గ్రామంలో ఏ ప్రాంతంలో నుంచి అయినా వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు. భారతదేశంలో ఎక్కడి నుంచన్నా వచ్చి వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు. అంటే పక్క రాష్ట్రం నుంచి డీకే శివకుమార్ వాళ్ళు రావట్లేదా? వాళ్ళు రాహుల్ గాంధీ ఎందుకు పింగరికి వస్తుండే ఆయనకి, తెలంగాణకి? ఆయనకేమవసరం? సో దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఈసారి ఇదే పరిస్థితి పోతే 1000 మంది పక్క గ్రామం నుంచి కూడా తీసుకొచ్చి మేము ఇక్కడ క్యాంపెయిన్ చేపిస్తాం, ఏమైనా చేస్తాం, మా ఇష్టం. అది 28వ తారీఖు వరకు ఎవరన్నా క్యాంపెయిన్ చేసుకోవచ్చు. ఎవరు అప్పనికి ఎవరు శక్తి లేదు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ కానీ స్వాట్ టీం కానీ కంప్లైంట్ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చి రెస్పాన్సిబిలిటీగా చూస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి జవాబు చెప్తారు. మీరు ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. దయచేసి ఇంకోసారి ఎవరన్నా కానీ మా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మా స్టాఫ్ కానీ ఎవరైనా చేతులు లేపితే గలీజ్ మాటలు మాట్లాడితే బాగుండదు. ఇప్పుడు మీ క్యాండిడేట్ ఎట్లయినా 3 ఏదైనా ఇష్యూ వస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ కంప్లైంట్ చేయాలి, లేదా లోకల్ స్వాట్ టీంకి కంప్లైంట్ చేయాలి. వీళ్ళు వాళ్ళని గల్లలు పట్టుకొని మూలకు గెరాయించుకొని వాళ్ళ పార్టీ ఆఫీస్ తీసుకుపోయి ఇది చేయడం కరెక్టేనా? ఎవరన్నా మీ అందరూ కూడా తెలుసు ఇక్కడ రూల్స్ అనేది. ప్రెస్ మిత్రులు మీరందరూ కూడా ఉన్నారు, చూస్తున్నారు. అదేవిధంగా కొన్ని వీడియోలు ఉన్నాయి. పోలీస్ వాళ్ళని ఎట్లా బెదిరిస్తున్నారు వాళ్ళు. అంటే ఒకే ఎస్ఐని పట్టుకొని అట్లాంటి అనాల్సిన మాటలు ఆగి ఇది మీరు కూడా సీరియస్గా ఆలోచించాలని కోరుతున్నాను. కూడా ఆపలేరు దాన్ని, ఏ శక్తులు కూడా ఆపలేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము కూడా ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాం.
ఎవరన్నా మేము పోలీస్ కంప్లైంట్ చేస్తున్నాం, రిటర్నింగ్ ఆఫీసర్ కూడా క్యాండిడేట్ పైన కంప్లైంట్ చేస్తున్నాం. ఎందుకంటే రెచ్చగొట్టి మాట్లాడుతున్నాడు క్యాండిడేట్. ఏంటంటే పోలీసు వాళ్ళని వస్తే ఎదుర్కొర్రి, కొట్లాడుర్రి, కొట్టుర్రి, పోలీసు వాళ్ళని కొట్టమని చెప్తున్నాడు ఆయన క్యాండిడేట్. కార్యకర్తలను కొట్టమని చెప్తున్నాడు. మేము కొట్టలేకనా, మా క్యాడర్ లేకనా, మేము ఆపలేకనా? ఇట్లనే నడిస్తే బాగుండదు. నేను చెప్తున్నాను, చాలా సీరియస్గా చెప్తున్నాము. ఈ పద్ధతి మంచిది కాదు. డిసిప్లైన్గా అందరూ మీ ప్రచారం మీరు చేసుకోర్రి, మా ప్రచారం మనం చేసుకుంటాం. 28 నవంబర్ తర్వాత బయటి వాళ్ళు రావద్దు. అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మేము పాటిస్తాం. మళ్ళీ ఈ మధ్య ఎవరే కానీ ఇట్లా చేశారంటే బాగుండదని హెచ్చరిస్తున్నాను ఈరోజు. నిన్న మరియు మొన్న కాంగ్రెస్ కార్యకర్తలైనటువంటి వాళ్ళు కార్యకర్తలాగా వివరించట్లేదు, ఒక గూండాల్లాగా వివరించుకుంటా మా యొక్క కార్యకర్తల్ని మరియు మా సార్ వాళ్ళ టీం ఎవరైతే వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళ మీద అనవసరంగా దౌర్జన్యంగా వాళ్ళ మీదకి వెళ్ళి గల్లాలు బట్టి వాళ్ళ మీద దుర్మార్గంగా వాళ్ళని కొట్టడానికి వెళ్తున్నారు, దుర్భాషలాడుతున్నారు. వాళ్ళకు కూడా ఒకటే హెచ్చరిక, మేము కూడా ఏం తక్కువ లేము. మా యువజన విభాగం నుండి కూడా 100 మంది తయారు చేస్తున్నాము. వాళ్ళని కూడా ప్రతి ఒక్క వార్డు బూత్ నుంచి కూడా వాళ్ళని నిలబెడతాము. ఎవరైనా అడ్డొస్తే మాత్రం వాళ్ళకు ఖబర్దార్, వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. మేము కూడా అదే విధంగా తిరగబడతామని చెప్తున్నాము. మేము చాతాక కాదు, సామరస్యంగా ఉండాలి. రేపు అందరం కూడా ఎలక్షన్ల తర్వాత కలిసిమెలిసి ఉండాలి కాబట్టి మేము వెనక్కి తగ్గుతున్నాం. మేము వెనక్కి తగ్గుతున్నామంటే దాన్ని చాదానితనంగా మీరు తీసుకోవద్దని మేము హెచ్చరిస్తున్నాము. ఇవాటి నుంచి కూడా ఎక్కడ కూడా మీరు ఎలాంటి చిన్నది కూడా చేస్తే దానికి రెట్టింపు కూడా మేము చేస్తాం. దేనికి కూడా వెనకాడమని మీకు తెలియజేస్తున్నాము. ఇక్కడికి కూడా పోరాడడానికి ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమకారులు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. మేము తెగించి కొట్లాడతాం. కంపల్సరీ మనం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. దాని తర్వాత పరిణామాలు మీరు కూడా అనుభవించాల్సిన తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై మల్లన్న.